మిట్టపల్లి గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్రీనివాస్ గారు, తిరుపతి, 2 పేర్లు ఉన్నాయి మాకు, 2 పేర్లే కదా, 2 పేర్లు గారికి. అంటే ఫస్ట్ టైం నేనంటే మొన్నటి వరకు ఎందుకు బాగాలేకుండా రాలేకపోయింది. ఈరోజు వచ్చి వారిని సన్మానం చేయడం జరిగింది. అలాగే గెలిచిన మెంబర్స్ అందరినీ, వైస్ చైర్మన్, అలాగే మెంబర్స్ని, వాళ్ళని, అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ని కూడా సన్మానించి, అలాగే ఈఓ గారిని కూడా సన్మానించడం జరిగింది. ఏం లేదు, మేము ఉన్నప్పుడు కూడా గ్రామ అభివృద్ధి కోసమే పాటుపడ్డాము. నేను కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చేసిన, సర్పంచ్ చేసిన, ఇక్కడ ఏదైనా సమస్యలు పరిష్కరించడం, ఊళ్ళో బాగా చేయడం జరిగింది. ప్రస్తుతం నేనైతే అందుబాటులో లేను ఇక్కడ. నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్గా 5th టైం చేస్తున్నాను. మా సర్పంచ్ మంచి యువకుడు, బ్రహ్మాండంగా ఆల్రెడీ కోఆపరేటివ్ చైర్మన్ చేసి ఉన్నాడు, సర్పంచ్గా గెలిచినాడు. కాబట్టి అతని అభిరుచులు కూడా బాగా ఉన్నాయి. డెఫినెట్గా ప్రజల కోసం ప్రజాసేవ చేయాలని ఒక మంచి అభిప్రాయంతో వచ్చినారు. కాబట్టి బాగా జరగాలని, గ్రామ పంచాయతీ మంచి డెవలప్మెంట్ చేయాలని ఉన్న టాప్ గెలిచిన మెంబర్స్ అంతా కూడా అంతా యువకులు ఉన్నారు, మంచి టీం ఉంది. కాబట్టి బాగా జరగాలి. అలాగే యువ గారు కూడా మంచి, అది కూడా అదే ఏదో చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఉన్న వ్యక్తి ఉన్నారు. కాబట్టి ఈ గ్రామం మంచి జరగాలి. ఎందుకంటే ఊళ్ళో ఉన్న గ్రామస్తులు కూడా చాలా మంచివారు, బాగా సపోర్ట్ చేసే, ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నవారు. ఎందుకంటే ఇక్కడ నేను శ్రమదానం కూడా చేయడం జరిగింది. అప్పుడు గ్రామస్తులు అంతా సపోర్ట్ చేసినారు. అప్పుడు మా పీరాములు, ఎల్లయ్య, చాలామంది ఫ్రెండ్స్తో కలిసి మేము అక్కడ మాంకాలగడ్డ దగ్గర ఒక మంచి శ్రమదానం చేసినాం కాలేజ్ స్టూడెంట్స్తో కలిసి. అలాగా ఎంతో మంచి కార్యక్రమాలు చేయొచ్చు, చాలా బాగా చేయొచ్చు. అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ మిట్టపల్లి తాళాల రోడ్డు కూడా నేను ప్రయోగించడం జరిగింది. కాబట్టి ఇక్కడ చేయడానికి స్కోప్ ఉంది. ఇంకా ఏదైనా గ్రామానికి సపోర్ట్ కావాలంటే నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. మా శ్రీనికు, మా అబ్బాయి కూడా రాకేష్, డాక్టర్ రాకేష్ ఉన్నారు, వారు కూడా హెల్త్కి సంబంధించింది హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా సపోర్ట్ చేయగలుగుతాడు రాకేష్ కూడా. కాబట్టి గ్రామాన్ని ఇంకా డెవలప్ చేయడానికి మా శ్రీను ఖచ్చితంగా చేసాడని నమ్మకం మాకుంది. కాబట్టి ప్రజలు గెలుస్తున్నారు. కాబట్టి వారికి ఏ సహాయ సహకారం కావాలన్నా నేను బాగా సపోర్ట్ చేస్తూ డెఫినెట్గా నెలకు 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వస్తాను. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా, మా రాములు కూడా మొదటి నుంచి కూడా అతను కూడా వాళ్ళ నాన్న కూడా సర్పంచ్ చేసినారు ఇక్కడ, శ్రీరామ్ పయ్యవరాములు గారు. వాళ్ళ నాన్న కూడా చేసిన కొమరయ్య గారు, అలాగే నేను కూడా చేసినాను. ఇక్కడ చేసిన సర్పంచ్లు అందరూ బాగానే పనిచేసినారు. ఇప్పుడు వచ్చే టీం అంతా కూడా ఇంకా బాగా పనిచేసి అందరికంటే ఇంకా మేము బాగా చేసినామని ఒక మంచి పేరు సంపాదించుకోవాలని మా శ్రీను కూడా ప్రత్యేకంగా తెలుపుతున్నా. మీ టీం అందరు కూడా అంత యూత్ ఉన్నారు, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మా శ్రీను కూడా రాజకీయంగా చాలా పెద్ద భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఎంగేజ్లో సర్పంచ్ అయింది కాబట్టి పెద్ద భవిష్యత్తు ఉంటుంది, ఉండాలని కూడా నేను కోరుకుంటాను. ఈ ఫ్యూచర్లో ఇంకా మంచి అవకాశం రావడానికి నేను పూర్తి సపోర్ట్ చేస్తాను మా శ్రీనుకు. కాబట్టి నన్ను ఇక్కడికి వచ్చిన అందుకు కూడా మీరు అందరూ వచ్చి నన్ను వెల్కమ్ చెప్పినందుకు మీ అందరు కూడా మరొకసారి వార్డు మెంబర్స్కి, సర్పంచ్కి, ముఖ్యంగా మా నర్సయ్య, గుడ్డ నర్సయ్యకు, అలాగే మా ఇంకెవరు మా నర్సన్నకు, తర్వాత మా కిషన్కు, వైస్ చైర్మన్, అలాగే మెంబర్లు అందరికీ, మా శ్యామ్ వచ్చినట్టు శ్యామ్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ.